అన్నారం బ్యారేజీని ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సందర్శిస్తుంది. వాటర్ లీకేజీని పరిశీలించనుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పనులకు బ్రేక్ పడింది. సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజ్ సైతం కుంగిపోతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అన్నారం ప్రాజెక్టు నుంచి లీకులు మొదలయ్యాయని స్పష్టం చేశారు. సుందిళ్ల బ్యారేజ్ కూడా కుంగే అవకాశం ఉందన్నారు. వాటర్ లీకేజీల విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ముందుగా స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్ రిలీజ్ చేశారు. అన్నారం సరస్వతి బ్యారేజ్లో ఏర్పడ్డ లీకేజీని అరికట్టేందుకు బ్యారేజ్లో నిల్వ ఉన్న 2.5 టీఎంసీల నీటిని 10 గేట్లు ఎత్తి దిగువకు మేడిగడ్డ వైపు వదిలారు. ఆ జలాలు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. బ్యారేజీ కుంగిన చోట ఉన్న 6, 7వ బ్లాక్ పిల్లర్స్ను చుట్టుముట్టాయి. దీంతో ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు బ్రేక్ పడింది. నీటిని తోడుతున్న మోటార్లు, రిపేర్ వర్క్స్ కోసం ఉపయోగిస్తున్న వెహికల్స్ అన్నింటినీ కాంట్రాక్టు సంస్థ ఒడ్డుపైకి తీసుకొచ్చింది. అన్నారం నుంచి వచ్చిన నీళ్లన్నీ కిందకి వెళ్లిపోయే వరకు ఇంజనీర్లు పనులను నిలిపివేశారు. నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజ్ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు 1,00,000 క్యూబిక్ మీటర్ల మేర గేట్ల దగ్గర 1/2 మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజ్లో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.